నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సాన్యా. తెలంగాణ ఆడపడుచులకు భారీ శుభవార్త. ఒక్కొక్కరి అకౌంట్లోకి ₹1,00,000. తెలంగాణలోని ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. కొత్తగా పెళ్లైన వధువులకు ప్రభుత్వం తరఫున ఇచ్చే కళ్యాణ లక్ష్మి డబ్బుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2024 నుండి 25 బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి పథకానికి రేవంత్ రెడ్డి సర్కార్ 2,175 కోట్లు కేటాయించగా మొదటి దశలో 1,225.43 కోట్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ఇప్పటికే ఈ ఏడాది 65,026 కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు రాగా గత ఆర్థిక సంవత్సరం మార్చి 31 వరకు మరో 31,468 దరఖాస్తులు పెండింగ్ లో ఉండటం విశేషం. తెలంగాణలోని ఆడపడుచులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఎట్టకేలకు తీపి కబురు వినిపించింది. రాష్ట్రంలో కొత్తగా పెళ్లైన వధువులకు బీసీ, ఈబీసీ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి ప్రభుత్వం 1,225.43 కోట్ల నిధులను విడుదల చేసింది. 2024 నుండి 25 బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి పథకానికి 2,175 కోట్లు కేటాయించగా మొదటి దశలో 1,225.43 కోట్లను రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది. అయితే పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న లబ్ధిదారులకు కూడా నిధులు రిలీజ్ చేసింది. అయితే కళ్యాణ లక్ష్మి కోసం ఇప్పటి వరకు ఏకంగా 65,026 దరఖాస్తులు రాగా గత ఆర్థిక సంవత్సరం 31 మార్చి వరకు మరో 31,468 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. కాగా వీటిలో ఎంఆర్ఓ దగ్గర ఉన్న దరఖాస్తులు 28,225 కాగా ఆర్డీఓ వద్ద 12,555 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇందులో 208 దరఖాస్తులు వివిధ కారణాలతో రిజెక్ట్ అయ్యాయి. కాగా అధికారులు ఎంపిక చేసిన 24,038 దరఖాస్తులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి నిధులు మంజూరు చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ బీసీల మీద ఉన్న ప్రేమతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కళ్యాణ లక్ష్మి నిధులు విడుదల చేశారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న తాను ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా లబ్ధిదారులకు 1,16,000 ఇవ్వగా తాము అధికారంలోకి వస్తే ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఎన్నికల సమయం నుంచి కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో మరి బంగారం హామీ సంగతి ఏంటని ప్రతిపక్షాలు, లబ్ధిదారుల నుంచి ప్రభుత్వానికి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ఆడపడుచులకు భారీ శుభవార్త. ఒక్కొక్కరి అకౌంట్లోకి ₹1,00,000. తెలంగాణలోని ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. కొత్తగా పెళ్లైన వధువులకు ప్రభుత్వం తరఫున ఇచ్చే కళ్యాణ లక్ష్మి డబ్బుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2024 నుండి 25 బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి పథకానికి రేవంత్ రెడ్డి సర్కార్ 2,175 కోట్లు కేటాయించగా మొదటి దశలో 1,225.43 కోట్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ఇప్పటికే ఈ ఏడాది 65,026 కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు రాగా గత ఆర్థిక సంవత్సరం మార్చి 31 వరకు మరో 31,468 దరఖాస్తులు పెండింగ్ లో ఉండటం విశేషం. తెలంగాణలోని ఆడపడుచులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఎట్టకేలకు తీపి కబురు వినిపించింది. రాష్ట్రంలో కొత్తగా పెళ్లైన వధువులకు బీసీ, ఈబీసీ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి ప్రభుత్వం 1,225.43 కోట్ల నిధులను విడుదల చేసింది. 2024 నుండి 25 బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి పథకానికి 2,175 కోట్లు కేటాయించగా మొదటి దశలో 1,225.43 కోట్లను రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది. అయితే పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న లబ్ధిదారులకు కూడా నిధులు రిలీజ్ చేసింది. అయితే కళ్యాణ లక్ష్మి కోసం ఇప్పటి వరకు ఏకంగా 65,026 దరఖాస్తులు రాగా గత ఆర్థిక సంవత్సరం 31 మార్చి వరకు మరో 31,468 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. కాగా వీటిలో ఎంఆర్ఓ దగ్గర ఉన్న దరఖాస్తులు 28,225 కాగా ఆర్డీఓ వద్ద 12,555 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇందులో 208 దరఖాస్తులు
వివిధ కారణాలతో రిజెక్ట్ అయ్యాయి కాగా అధికారులు ఎంపిక చేసిన 24,038 దరఖాస్తులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి నిధులు మంజూరు చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ బీసీల మీద ఉన్న ప్రేమతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కళ్యాణ లక్ష్మి నిధులు విడుదల చేశారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న తాను ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా లబ్ధిదారులకు 1,16,000 ఇవ్వగా తాము అధికారంలోకి వస్తే ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఎన్నికల సమయం నుంచి కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో మరి బంగారం హామీ సంగతి ఏంటని ప్రతిపక్షాలు, లబ్ధిదారుల నుంచి ప్రభుత్వానికి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ఆడపడుచులకు భారీ శుభవార్త. ఒక్కొక్కరి అకౌంట్లోకి ₹1,00,000. తెలంగాణలోని ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. కొత్తగా పెళ్లైన వధువులకు ప్రభుత్వం తరఫున ఇచ్చే కళ్యాణ లక్ష్మి డబ్బుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2024 నుండి 25 బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి పథకానికి రేవంత్ రెడ్డి సర్కార్ 2,175 కోట్లు కేటాయించగా మొదటి దశలో 1,225.43 కోట్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ఇప్పటికే ఈ ఏడాది 65,026 కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు రాగా గత ఆర్థిక సంవత్సరం మార్చి 31 వరకు మరో 31,468 దరఖాస్తులు పెండింగ్ లో ఉండటం విశేషం. తెలంగాణలోని ఆడపడుచులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఎట్టకేలకు తీపి కబురు వినిపించింది. రాష్ట్రంలో కొత్తగా పెళ్లైన వధువులకు బీసీ, ఈబీసీ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి ప్రభుత్వం 1,225.43 కోట్ల నిధులను విడుదల చేసింది. 2024 నుండి 25 బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి పథకానికి 2,175 కోట్లు కేటాయించగా మొదటి దశలో 1,225.43 కోట్లను రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది. అయితే పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న లబ్ధిదారులకు కూడా నిధులు రిలీజ్ చేసింది. అయితే కళ్యాణ లక్ష్మి కోసం ఇప్పటి వరకు ఏకంగా 65,026 దరఖాస్తులు రాగా గత ఆర్థిక సంవత్సరం 31 మార్చి వరకు మరో 31,468 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. కాగా వీటిలో ఎంఆర్ఓ దగ్గర ఉన్న దరఖాస్తులు 28,225 కాగా ఆర్డీఓ వద్ద 12,555 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇందులో 208 దరఖాస్తులు వివిధ కారణాలతో రిజెక్ట్ అయ్యాయి కాగా అధికారులు ఎంపిక చేసిన 24,038 దరఖాస్తులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి నిధులు మంజూరు చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ బీసీల మీద ఉన్న ప్రేమతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కళ్యాణ లక్ష్మి నిధులు విడుదల చేశారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న తాను ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా లబ్ధిదారులకు 1,16,000 ఇవ్వగా తాము అధికారంలోకి వస్తే ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఎన్నికల సమయం నుంచి కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో మరి బంగారం హామీ సంగతి ఏంటని ప్రతిపక్షాలు, లబ్ధిదారుల నుంచి ప్రభుత్వానికి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.